ఆ చెక్కులు తాలూకు అమౌంట్ హంస అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయటం కూడా అయిపోయింది. దాని అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? ఉడికిన వరకు ఉండవు, పచ్చిది తినవు. చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నువ్వు హంసం తీసుకుని డైరెక్ట్గా ఆ ధరణి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు. హంస అకౌంట్లో ఉన్న డబ్బులతో కొన్న కొత్తింటికి మారాలి అని చెప్పు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంత కష్టపడిందే ధరణి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇల్లు కొనివ్వడానికా? అవును, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అసలు ప్లాన్ ఏంటి శోభన్ రాజు? పర్ఫెక్ట్ ప్లాన్. ధరణి చేత ముందు ట్రస్ట్కి చెక్కులిప్పించి అక్కడి నుంచి హంస అకౌంట్కు పంపించి ఆ డబ్బుతో ధరణి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇల్లు కొనిచ్చావంటే దాని అర్థం ఏంటి? ఈ విషయం మీ అన్నా వదనలకి తెలిస్తే ఏమనుకుంటారు? ధరణి వాళ్ళ అమ్మా నాన్నల కోసం కావాలనే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డబ్బులు డైవర్ట్ చేసింది అనుకుంటారు. అదే మన రాజకీయ నాయకులు చేస్తారే, క్విడ్ కో ప్రో, అలాంటిదన్నమాట. అప్పుడు ధరణి మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. వాటితో పాటే ఇంటి పెత్తనం, తాళాల గుత్తి కూడా పోతుంది. ఇంకా అయిపోలేదు మేడం. వాళ్ళు కొత్తింట్లోకి వెళ్ళిన సంగతి ధరణికి కానీ శ్రావణికి కానీ తెలియకూడదు. అదెలా కుదురుతుంది? కొత్తింట్లోకి వెళ్తే కూతుళ్ళకి చెప్పకుండా ఉంటారా? ఇక్కడే మన టాలెంట్ ఉపయోగించాలి. మరి జాగ్రత్తగా విను. సో చెప్పింది చెప్పినట్టు చేయండి. ధరణి చాప్టర్ క్లోజ్. ఏడకు తెచ్చినారేందమ్మా? ఇప్పుడు నువ్వు ఒక చాలా పెద్ద పని చేయాలి హంస. ఏందమ్మా? ఇదిగో, ఇదేందమ్మా? చెప్తా. ఈ పక్కనే ఒక అపార్ట్మెంట్లో ధరణి వాళ్ళ అమ్మా నాన్నల పేరున ఒక ఫ్లాట్ కొన్నాం. దానికి సంబంధించిన రిసిప్ట్ ఇది. ఇది తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి వెంటనే ఆ ఇంటికి మారిపోమ్మని చెప్పాలి. ఏందమ్మా ఇదంతా? ఏం చేస్తున్నారు అసలు? నీకు అంతా తెలియాల్సిన అవసరం లేదు. చెప్పింది చెయ్యి. తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరీ చిన్న ఇంట్లో ఉండడం చూడలేక వేదవతి ఈ ఇల్లు వాళ్ల పేరున కొంది అని చెప్పాలి. ఎందుకట్ట? చెప్పింది చెయ్యమని చెప్పాను కదా. ఈ విషయం ధరణి శ్రావణిలకు కూడా తెలియనివ్వలేదు. తెలియకూడదని కూడా చెప్పాలి. కొత్తిల్లు కొని మారితే చెప్పకుండా ఎట్టా ఉంటారు? ఎలా ఉంటారు అంటే అదే మరి నీ టాలెంట్.
ధరణి పక్కనే ఉండి అన్ని నాటకాలు ఆడావు కదా, ఈ ఒక్క చిన్న విషయం మేనేజ్ చేయలేవా? ఎందుకు నా చేతిట్టండి పనులన్నీ చేయిస్తున్నారు? నువ్వు చెప్తేనే నమ్ముతారు కదా. ధరణి వాళ్ళమ్మా నాన్నేమో ఇల్లు వేదవతి కొందని నమ్మాలి, అదే వేదవతేమో ధరణి కొనిచ్చిందని అనుకోవాలి. అలాగే అనుకుంటుంది, ఎందుకంటే ముందు డబ్బులు నీ అకౌంట్కి పంపించి అక్కడి నుంచి బిల్డర్ అకౌంట్కి పంపించాం. మొన్న అకౌంటెంట్ నీ చేత సంతకాలు పెట్టించుకున్నాడు. ఎందుకు? వద్దమ్మా, ఇప్పటికే వంటల్లో అవన్నీ కలిపి సగం పేరు చెడగొట్టిండ్రు. ఇప్పుడు ధరణమ్మ ఈ పని చేసిందని నమ్మితే ఉన్న పేరు మొత్తం పోతాది. నాకు కావాల్సింది అదే కదా. చెప్పింది చేస్తావా, లేదంటే ఫోన్ చేసి నీ మొగుడి కాలో చెయ్యో తీయించమంటావా? వద్దు, వద్దమ్మా, ఏం చెయ్యొద్దు. చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తా. అసలు నాకేమీ అర్థం కావడం లేదమ్మా. ఇంత గొప్ప పని చేస్తూ కనీసం నా బిడ్డలకు కూడా చెప్పొద్దంటున్నారు ఎందుకు? ఎందుకు ఏమిటి అంటే నాకు తెలవదమ్మా. ఇది వేదవతమ్మ గారు చెప్పిన మాటే. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చేయమని చెప్పు అని ఆ మాట మాత్రమే నాకు చెప్పిండ్రు. అంతేకాదమ్మా, ఈ విషయం గురించి మీరు వేదవతమ్మ దగ్గర కూడా మాట్లాడకూడదు. ఇదెక్కడ సాయమమ్మా? సాయం పొందినట్టు బయటెక్కడ చెప్పకూడదు సరే, కనీసం సాయం చేసిన మనిషి దగ్గర కూడా కృతజ్ఞతగా ఒక మాట చెప్పకూడదా? ఏమోనమ్మా, ఇది వేదవతమ్మ గారు చెప్పిన మాట. ఒకవేళ మీరు ఇట్ట కృతజ్ఞతలు చెప్తారేమోనని మన మధ్య మనకి ఇవన్నీ ఎందుకు అని వద్దన్నారేమో. అందుకే ధరణమ్మకి శ్రావణమ్మకి ఎవరికి చెప్పొద్దు, ఆవిడతో కూడా మాట్లాడొద్దు. వేదవతమ్మకి ఇట్లాంటి విషయాల్లో పట్టింపు చాలా ఎక్కువమ్మా. కుడి చేత్తో దానం చేసింది ఎడం చేయి కూడా తెలవనివ్వరు. ఆవిడ మాటకు కూడా విలువివ్వాలి కదమ్మా. అయ్యో, వదిన మాటకే విలువివ్వాలమ్మా. ఆవిడ అంత మంచి మనసుతో చేస్తున్నప్పుడు ఆ మాత్రం విలువివ్వకపోతే ఎలా? అయితే ఎవరికి చెప్పరు కదా. నా మీద ఒట్టేయండి. ఒట్టు వరకు ఎందుకమ్మా? వదిన చెప్పింది కదా, అలాగే చేస్తాం. అలాగే వదిన రేపు మంచిది అన్నారు కాబట్టి రేపే ఇల్లు మారిపోతాం. సరేనా? సరేనమ్మా, నేను పోయొస్తాను.
నల్ల పూసలు గుచ్చిన రోజు తోడుబుట్టిన అన్నదమ్ములకి బట్టలు పెట్టాలంట. నువ్వు ఏమాత్రం నోరు తెరిచినా ఈ విషయం గురించి ధరణికి గాని ఇంట్లో ఎవ్వరికి గాని తెలిసినా నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. నా కోసం ధరణమ్మ ఎంతో ఆలోచించి నాకు మేలు చేస్తే నేను మాత్రం అన్యాయం చేస్తున్నాను. నాకెట్ట జరుగుద్ది భగవంతుడా? ఎందుకు నా చేతి ఇట్టంటి పాప పనులు చేస్తుండా? నేనేం అన్యాయం చేసినా? ధరణమ్మా, నన్ను క్షమించమ్మా. ఆ హంస నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది శశికళ. నువ్వు చూసుండాల్సింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. లేకపోతే ఆ కుట్టు మిషన్తో కలిసి నన్నే ఆడుకోవాలని చూస్తుందా? ఇంకా దాన్ని ఎలా ఆడిస్తానో చూడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు? మొత్తం వినేశాడా? అత్తయ్య, ఏం నువ్వు చేస్తున్న పని? డౌట్ లేదు, వినేశాడు. నేనెంత సీరియస్గా చెప్తే చెప్పింది చేయకుండా నీ క్లబ్ ఫ్రెండ్స్తో సోది కబుర్లు చెప్పుకుంటున్నావా? ఏం పని నాని? ఏ పనేంటి అంటే మర్చిపోయావా? నేను ఆ అమ్మాయిని ఎంత సిన్సియర్గా ట్రై చేసి ఎంత సీరియస్గా లెటర్ రాశాను. దానికి రిప్లై తీసుకురావాలని తెలీదా? ఏ అమ్మాయి? అదేంటి అలా అడుగుతావు? నువ్వే అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావు? ఓ అదా, ధరణికా? నీ పెళ్ళానికా? అదిగో మళ్ళీ పెళ్ళాము ధరణి అంటావు. అది నా పెళ్ళాం కాదు. తన పేరు కూడా నాకు తెలీదు. తనని నేను చూశాను, సైట్ కొడుతున్నాను. నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు, క్యారెక్టర్ నుంచి బయటికి రావద్దు. వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. సరే, నా లెటర్ ఆ అమ్మాయికి ఇస్తే తను ఒక లెటర్ ఇచ్చి ఉంటుంది కదా? ఇచ్చింది. ఏది? నాకే లెటర్ ఇవ్వలేదురా. నేనేదో మూడ్లో ఉండి తలూపేశాను. అదిగో, నువ్వు మళ్ళీ మాట మార్చొద్దు. తను నీకు లెటర్ ఇచ్చింది, నువ్వే ఎక్కడో మర్చిపోయావు. ఇప్పుడు నాకది కావాలి. ఇదెక్కడి గోలరా? నిజంగా నాకది ఏ లెటరు ఇవ్వలేదు. లేదు, ఇచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అత్త. ఒక్క అరగంట టైం ఇస్తున్నాను. ఈలోగా తెచ్చి ఇవ్వలేదో నేనేం చేస్తానో నాకే తెలీదు. అంతే, త్వరగా తెచ్చివు. అబ్బో, ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వకపోతే నన్ను చంపినా చంపేస్తాడు. ఓసే ధరణి, ఆ లెటర్ ఏదో తిన్నగా ఇవ్వకుండా వీడి దగ్గర ఇలా ఇరికించావంటే నిన్ను. ఇప్పుడు దీంతో గొడవెందుకు? మెల్లగా దువ్వి లెటర్ తీసుకోవాలి. లేకపోతే వీడికి పిచ్చెక్కి ఏం చేసినా చేస్తాడో. ధరణి, ధరణి, ధరణి,
పొగరు. ధరణి, అమ్మా ధరణి, 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 కొంచెం ఆగమ్మా, పిలుస్తున్నాను కదా. ఓ పిలుస్తున్నారా పిన్ని? ఏంటి? నువ్వేదో లెటర్ రాసావని నానికి చెప్పావట కదా. వాడేమో నీ దగ్గర నుంచి తీసుకురమ్మని నన్ను చావు కొడుతున్నాడు. ఆ లెటర్ ఇస్తే తీసుకెళ్లి ఇచ్చేస్తాను, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. ధరణి, చచ్చిపో పిన్ని. ఏయ్, ఏం వాగుతున్నావే? హా, లేకపోతే నన్ను తిప్పినప్పుడు లేదా? హ్మ్, నేను మీకు లవ్ లెటర్ ఇచ్చాను, అది ఆయన నమ్మేశారు. ఇప్పుడు అది ఎక్కడుందో మీరే తెలుసుకుని వెతికి తీసుకెళ్లి ఇవ్వండి, లేకపోతే మీ వీపు విమానం మోతే. టైం నీదని ఆడుకుంటావు కదా, చెప్తా. ఇప్పుడు ఈ లవ్ లెటర్ ఎలా ఇవ్వాలి? అదే ఇవ్వాలా ఏంటి? ఆ మాత్రం నేను రాయలేమా ఏంటి? లవ్ లెటర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? పేరుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను గాని నేనొక్క లవ్ లెటర్ రాయలేదు. ఆ శోభన్ రాజు కూడా ఎప్పుడూ రాసింది లేదు. ఎలా రాయాలి? మహారాజశ్రీ. చిచి చిచి చిచి, మహారాజశ్రీ ఏంటి? లవ్ లెటర్లో మహారాజశ్రీ అని ఎవరైనా రాస్తారా? మహోన్నతమైన. చిచ్చి, నా బొంద, ఏం మహోన్నతమో. అద్భుతమైన. ఏమద్భుతం నా బొందా. హలో హలో ప్రియంవద, నేను శశికళని. చెప్పు, ఏంటి? నువ్వే చెప్పు. ఇందాక ఫోన్ మధ్యలో కట్ చేసా. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? అసలు ఏం జరుగుతోంది? అబ్బా, ఇప్పుడు నన్నేం అడక్కో. ఇప్పుడేం మాట్లాడే పరిస్థితుల్లో లేను. ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఇంతకు ముందు వరకు బానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి ఏమైంది? నా మేనల్లుడి ప్రేమ నా చావుకొచ్చింది. అవును, నీకు లవ్ లెటర్ రాయడం వచ్చా? లవ్ లెటర్ రాయడం ఏంటి? నీకన్నా పిచ్చి పట్టిందా? అయినా ఈ వయసులో లవ్ లెటర్ ఏంటి? ఇప్పుడు అవన్నీ మాట్లాడే పరిస్థితుల్లో నేను లేని శశికళ. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అద్భుతంగా రాసేట్టు ఒక లవ్ లెటర్ కావాలి. రాయగలవా లేదా? డబ్బుందా? చూసామా, చేసుకున్నామా, అంతే తప్ప ఈ లవ్వులు గివ్వులు ఏం తెలుస్తాయి ప్రియంవద? ఇదిగో ఈ మధ్యన నిక్కరేసుకుని పువ్వు పట్టుకొని ఈ లాయర్ తిరుగుతున్నాడు కదా, వాణ్ణి అడుగు, ఏమన్నా చెప్తాడేమో. లాయరు, లాయరు. ఏంటి మేడం? ప్రియంవదకి లవ్ లెటర్ రాయాలంట, ఏంటో చూడు. ప్రియంవద లవ్ లెటర్ రాస్తోందా? అంటే ఎన్నాళ్ళకు బయటపడుతోందన్నమాట. నేను చూసుకుంటా, ఇవ్వండి. హలో ప్రియా. చెప్పు తెగుద్ది. నేను నిన్ననలేదు ప్రియంవద. లవ్ లెటర్ అన్నావు కదా, ఏదో మూడు కోసం అలా అన్నా.
నేను నిన్ననలేదు లాయరు. ఇక్కడెవరో పిచ్చి వేషాలు వేస్తుంటే ఆహా అయితే అయితే ఓకే. ఇప్పుడు చెప్పు, ఏం కావాలి? ఏం లేదు, ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాయాలి. ఎలా రాస్తే బాగుంటుందో కొంచెం చెప్పవా? ఏంటి? ఒక అబ్బాయికి లవ్ లెటర్ ఎలా రాయాలో అబ్బాయినే అడుగుతున్నావా? అంటే నాకు రాసే లవ్ లెటర్ని నా చేతే రాయించుకుని తిరిగి నాకే ఇచ్చి నన్నే చదువుకోమన్నట్టు అన్నమాట. లాయరు, ఇంత బాధ ఎందుకు? మనసులో ఉన్న మాట తిన్నగా చెప్పేయచ్చు కదా. మేము ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? లాయరు, చెప్పింది చేస్తావా లేదా? అర్థమైంది. అన్ని మాటల్లో చెప్పలేం, కొన్ని రాస్తేనే బాగుంటాయి. ఒక అందమైన అబ్బాయికి ఒక సొగసరి అమ్మాయి రాసే లవ్ లెటర్ అన్నమాట. రాసుకో. చెప్పు లాయరు. ఆగాగాగాగు. ఆ అందాన్ని వర్ణించాలంటే మంచి మంచి పదాలు కావాలి కదా.